అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వింత ఘటన చోటు చేసుకుంది. మటన్ ఉడకలేదనే కారణంతో ఓ వ్యక్తి మాంసం దుకాణం యజమానిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు రావడంతో పోలీసులు షాక్ అయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపం వద్ద నివాసం ఉంటున్న సోడాల హాజీ అనే వ్యక్తి మటన్ దుకాణంలో మేక మాంసం, తలకాయ కూర కొనుగోలు చేశారు. అయితే కుక్కర్లో 20 సార్లు ఉడికించిన మాంసం ఉడకలేదని వండిన పాత్రతో సహా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. ఈ ఘటనతో ఆశ్చర్యపోయిన పోలీసులు ఆయనకు నచ్చజెప్పి తిరిగి పంపించారు. వివాదాలతో పోలీస్ స్టేషన్కు రావడం చూశాం, కానీ మొదటిసారి మటన్ ఉడకలేదనే కారణంతో ఫిర్యాదు చేసేందుకు రావడం తమకు ఆశ్చర్యం కలిగించిందని తాడిపత్రి సిఐ ఆరోహణరావు అన్నారు. చిన్న చిన్న విషయాల్లో పోలీసు వ్యవస్థను వాడుకోవడం కాకుండా మంచి విషయాలకు వాడుకోవాలని సూచించారు. ఈరోజు మధ్యాహ్నం అందాజ 1 గంట సమయంలో స్థానిక టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి కాలనీ నివాసి అయినటువంటి సోడాల హాజీ అనే అతను ఈరోజు స్థానిక మటన్ దుకాణం వద్ద తలకాయ కూర తీసుకొని దాన్ని ఇంటికి వెళ్ళి 800 రూపాయలు చెల్లించి ఇంటికి వెళ్ళి దాన్ని వండుకునే సందర్భంలో 20 విజిల్స్ పెట్టినా కూడా తలకాయ కూర ఉడకడం లేదని చెప్పని, మాకు సరైనటువంటి తలకాయ కూర ఇవ్వడం లేదని చెప్పని పోలీస్ స్టేషన్కు ఆ వండిన పదార్థంతో కూడా రావడం జరిగింది. నిజంగా మాకు ఆశ్చర్యం వేసింది. ఈ విధంగా కూడా ప్రజలు పోలీస్ స్టేషన్లకు వస్తారా అని చెప్పని అనిపించింది. గతంలో కూడా ఇదే అనంతపురం జిల్లాలో నెల కిందట చిన్నాల్లునికి కుడుములు పెట్టలేదని చెప్పని డయల్ 100కు కాల్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏదంటే, డయల్ 100 అనేది చాలా అత్యవసరమైనటువంటి సర్వీస్లో ఉపయోగించుకోవాల్సినటువంటి వ్యవస్థ. దాన్ని దుర్వినియోగం చేయకూడదు. అదేవిధంగా ఈరోజు జరిగిన సంఘటన గురించి చెప్పాల్సి అంటే ప్రజలకు తాడిపత్రి పోలీస్ స్టేషన్కు వెళ్తే ఏ చిన్న విషయమైనా కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని చెప్పని భావిస్తున్నాము. అతను సదరు హాజీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు అనే విషయం తెలుసుకొని సదను మాంసం దుకాణదారుడు దానికి ప్రత్యామ్నాయంగా 1 కేజీ మటన్ కూడా ఇచ్చినాడని చెప్పని తెలిసింది.